వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా తాను నల్ల బ్యాడ్జీ పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారని వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలిపారు. వైఎస్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్ ఫ్యాన్స్ కూడా నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారని ఆమె కోరారు. ఈ ప్రభుత్వం, ఈ ప్రతిపక్షం కలిసి చేస్తున్న ఈ కుమ్మక్క రాజకీయానికి నిరసనగా జగనన్నను జైల్లో పెట్టడానికి కుట్రలు పన్నుతున్న ఈ కుట్ర రాజకీయానికి నిరసనగా ఈ మహా ప్రజా ప్రస్థానంలో పాల్గొంటున్న ప్రతి కార్యకర్త నల్ల బ్యాడ్జ్ ధరించి మా నిరసన తెలియజేయాలని మేము తలంచుతున్నాం. జగనన్న బయటికి వచ్చేంత వరకు ఈ నల్ల బ్యాడ్జీలు మేము తగిలించుకుని ఈ కుట్ర రాజకీయాలకు నిరసన తెలియజేయదలుచుకున్నాం. చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. వస్తున్నాయి వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. వస్తున్నాయి 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 అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. దూసుకుంటూ కోసుకుంటూ ప్రజల బాధ మోసుకుంటూ ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి 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 అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. మరో ప్రజా ప్రస్థాన యాత్ర ఇవాళ మొదలైంది. కొద్దిసేపటి క్రితమే ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం మహాపాదయాత్ర ప్రస్తుతానికి వీరన్నగట్టుపల్లి చేరుకోబోతోంది. చూస్తున్నాం, అశేష జనవాహిని తరలి వస్తున్న నేపథ్యంలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, అలాగే జగన్ ఫ్యాన్స్ అంతా కూడాను వైఎస్ జగన్ సోదరి షర్మిల వెంట నడుస్తున్నారు. చూస్తున్నాం మనం పాదయాత్రలో పాల్గొంటున్న దృశ్యాలన్నింటినీ కూడాను. వాహనాలు అన్ని రెండు వైపులా వాహనాలతో కిక్కిరిసిపోయి మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడగా మరో ప్రజా ప్రస్థాన యాత్రకు ప్రత్యేకంగా తరలి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడాను అభిమానులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వీరన్నగట్టుపల్లి దగ్గరికి అశేష జనవాహినితో కూడినటువంటి మరో ప్రజా ప్రస్థాన పాదయాత్ర చేరుకోబోతుంది. ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్, లారీ, బస్సు, కార్లు, నడిచి వచ్చిన దారులన్నీ కూడాను జనసంద్రమైన ఇడుపులపాయపై దారితీశాయి. ఇడుపులపాయ నుంచి జరుగుతున్న మరో ప్రజా ప్రస్థాన యాత్ర ప్రస్తుతం వీరన్నగట్టుపల్లి పైపు సాగుతోంది. వీరన్నగట్టుపల్లి మరి కాసేపట్లోనే అక్కడికి చేరుకోబోతుంది. కార్యకర్తలంతా కూడాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా కూడాను జెండాలు చేతబుని వైఎస్ జగన్ సోదరి షర్మిల వెంట నడుస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్న అశేష జనవాహిని ద్వారా మనం చూస్తున్నాం, ఎంతో మంది అభిమానులు ఆమె వెంట నడుస్తున్నారు. దానికి తోడుగా పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అశేష జనవాహిని అయితేనేమి అందరూ కూడా మరో ప్రజా ప్రస్థాన పాదయాత్రలో పాల్గొంటున్న దృశ్యాల్ని మనం లైవ్ లో చూస్తున్నాం ప్రస్తుతం. ఎందరినో ఆరోగ్యశ్రీ చదివించిందెందరినో ఫీజుల మాఫీ
దివంగత నేత వైఎస్ఆర్ తనయ వైఎస్ జగన్ సోదరి అయిన షర్మిల ఇవాళ ఉదయం 10 గంటలకు తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ వదిన వైఎస్ భారతితో కలిసి మరో ప్రజా ప్రస్థాన యాత్రను మొదలుపెట్టారు. ఇడుపులపాయలో ప్రత్యేకంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు అందుకున్న తర్వాత సర్వమత ప్రార్థనలలో వేద పండితులు అలాగే మత పెద్దలు మత గురువుల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత వైఎస్ షర్మిల అక్కడే ఉన్నటువంటి బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత బయలుదేరిన ప్రజా ప్రస్థాన యాత్ర కొద్దిసేపటి తర్వాత ఇడుపులపాయలోని IIIT విద్యార్థుల వద్దకు చేరుకుంది. IIIT విద్యార్థులు తమ సమస్యల్ని ఎదురు పెట్టారు. గతంలో ఉన్నటువంటి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అన్ని వివరించారు. ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ వారంతా కూడా వైఎస్ షర్మిలకు తమ బాధల్ని వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే సదుద్దేశంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి IIITలను పెట్టారని అలాగే ప్రారంభించి ఉన్నత విద్యను వారికి అందించే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ప్రారంభించిన వాటిని ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం చేశారని వాళ్ళకి ఫ్యాకల్టీ కానీ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా లేనటువంటి నేపథ్యంలో వారు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వ తీరును వాళ్లు తెలపడంతో వైఎస్ షర్మిల ఆవేదన అర్థం చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షంతో కుమ్మక్కైన కారణంగా విద్యార్థులకు లభించాల్సినటువంటి ఎటువంటి పథకాలు ఫలాలు అందడం లేదని వైఎస్ షర్మిల అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మరో ప్రజా ప్రస్థాన పాదయాత్ర సమీపంలో ఉన్నటువంటి వీరన్నగట్టుపల్లెకు చేరుకోబోతోంది. వీరన్నగట్టుపల్లెతో దివంగత నేత వైఎస్ఆర్ కు ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డికి ఎంతో సాన్నిహిత్యం అనుబంధం ఉన్న ప్రాంతం. ఇడుపులపాయలో పనిచేసే చాలా మంది ఉద్యోగులంతా కూడాను వీరన్నగట్టుపల్లెకు చెందిన వారని తెలుస్తోంది. అలాగే వాళ్ళంతా కూడాను వైఎస్ జగన్ కు అండగా ఉంటామని కొద్దిసేపటి క్రితం మా కరెస్పాండెంట్ తో కూడా మాట్లాడారు. ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్లో రాష్ట్రం నలుమూలల నుంచి కూడాను ప్రజలంతా అశేష జనవాహినంతా ఇడుపులపాయ వైపే సాగినట్టు కనపడుతోంది. భారీగా తరలి వచ్చిన జన సందోహం ఆమె వెంట నడిచారు. వైఎస్ షర్మిల వెంట నడుస్తున్నారు. ఆమెతో పాటుగా పాదయాత్రలో పాల్గొంటామని అనేక మంది అభిమానులు కూడా తెలియజేశారు. ప్రస్తుతం వీరన్నగట్టుపల్లెకు చేరుకోబోతోంది.